హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఊరు నుంచి వచ్చాక మళ్ళీ డైలీ రొటీన్‌లోకి రావటానికి నాకైతే కొద్ది టైం అయితే పడుతుందండి. సో, 10 రోజులు ఊరెళ్ళొచ్చాను కదా! వచ్చిన తర్వాత అయితే అన్నీ ఎక్కడివక్కడే ఉంటాయి. మా హస్బెండ్ అయితే ఒక 2 డేస్ ముందైతే వచ్చేసారు. సో, అలా అని ఇప్పుడు పని స్టార్ట్ చేయకుండా ఉన్నామనుకోండి, ఇంకా నెక్స్ట్ డేకి కూడా ఈరోజు పని, రేపటి పని కలిసి బాగా ఎక్కువగా అయిపోతుంది. అలా అని ఒకే రోజు ఎక్కువ పని చేసినా సరే ఓన్లీ ఏదో ఒక పనే అయ్యి ఇంకా బద్ధకం వచ్చేసి ఏమీ చెయ్యాలనిపించదనమాట. సో, పనైతే స్టార్ట్ చేయాలి. కానీ మరీ ఎక్కువగా కాదు. సో, ఇలా గిన్నెల బుట్టలో సామాన్లన్నీ ఉన్నాయి. సింక్‌లో కూడా నిన్న నైట్‌వి ఇంకా మా హస్బెండ్ ఉన్నారు కదా! నిన్నటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ ఎక్కడివక్కడ ఇలా ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను బయట ఊడవటంతో స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 7:30 అయిపోయింది. బయట ఊడవటంతో స్టార్ట్ చేశాననమాట. ఇక్కడైతే ఈరోజు సూర్యుడు రావటం వల్ల కొద్దిగా యాక్టివ్‌గానే ఉంటుంది. మనకి సైన్స్ ప్రకారం చూసినా ఎండ ఉన్నప్పుడు మనకి మెటబాలిజం కూడా బావుంటుంది. అందుకే మనకు తెలియకుండానే యాక్టివ్‌గా ఉంటాము. అదైతే నాకు వర్తిస్తుందనమాట. సో, మబ్బుగా ఉన్నప్పుడు మనకు కూడా మబ్బులాగా ఉంటామనమాట. నెక్స్ట్ ఇక్కడ బాదం కేటో ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టినా గూడా చీమలైతే పట్టేసాయి. బయట తుడిచేసానని చెప్పాను కదా! నెక్స్ట్ అయితే కల్లాపు వేసుకొని ముగ్గు పెడుతున్నాననమాట. సో, ఇప్పుడు నార్మల్‌గా పని స్టార్ట్ చేయటం అంటే ఇల్లు తుడవటం అవ్వండి. ఎక్కువ పని స్టార్ట్ చేయటం ఊరు నుంచి వచ్చిన వెంటనే అంటే బూజులు దులపటము, మొత్తం డస్టింగ్ చేయటం అవన్నీ. అవన్నీ పెట్టుకుంటే ఇప్పుడు 10 రోజులు లేమన్నప్పుడు డస్ట్ అది అన్ని చోట్ల ఉంటుంది. ఒక్కొక్కటి ఒకటి చూసినప్పుడు ఒకటి అలా చెయ్యాలనిపిస్తూ ఉంటుంది కదా! సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే అది చేసేసరికి మనం అలసిపోయి ఇంకా వంట అవన్నీ చెయ్యలేమండి. అందుకు నేనైతే ఓన్లీ ఇలా సోఫాలవి దులిపేసి కొంచెం డస్ట్ ఉంటుంది కదా! నార్మల్‌గానే ఇల్లు తుడిచేసాను. డస్టింగ్ గానీ, బూజులు దులపటం అవన్నీ పెట్టుకోలేదనమాట. ఎందుకంటే ఓన్లీ ఆ ఒక్క పనే అవ్వటం నాకిష్టం లేదు. అందుకు ఇలా చిన్న చిన్నగా స్టార్ట్ చేశాననమాట. ఒక 2, 3 రోజులకైతే మనకు డైలీ రొటీన్ సెట్ అవుతుంది. ఎందుకంటే ఈ 10 రోజులు అక్కడ ఏం చేయకుండా ఆ లైఫ్‌కి అలవాటు పడిపోతాము. అందుకు అస్సలు కొద్దిగా కష్టంగానే ఉంటుందండి. నాకైతే మాత్రం మీలో ఎంతమందికి ఇలా ఉంటుందో తెలీదు కానీ రొటీన్‌కి సెట్ అవ్వడానికైతే మాత్రం ఒక 2, 3 డేస్ అయితే పట్టేస్తుంది నాకు. అలా అని ఏమి పని చేయకుండా ఉండనని కాదు. ఇలా స్టార్ట్ చేస్తానండి బేసిక్స్. అప్పుడే మనకి నెక్స్ట్ డే యాక్టివ్‌గా ఉంటాము. కొంత పనైనా అవ్వటం చూడటం వలన మనకు తెలియకుండానే మన బ్రెయిన్ యాక్టివ్‌గా అయ్యి ఇంకా పని చేయాలనిపిస్తుంది. సో, ఇల్లు ఊడవటం అంతా అయిన తర్వాత బాల్కనీ తుడుస్తున్నాను. ఇవేంటో ఇవి వచ్చాయండి ఎక్కువగా. ఏవో చెట్టుల నుంచి వచ్చేస్తాయి. ఏ రోజు వారోజు తుడిస్తే మనకంత ఉండవు కానీ 10 రోజుల నుంచి తుడవలేదు కదా! అలానే ఉంటుంది. ఇక్కడ టీ అయితే పెట్టేసాను. టీతో పాటు బిస్కెట్‌లు కానీ, రస్కులు కానీ అలవాటు. అదేవిధంగా కారం అలవాటు జంతికలైతే తెచ్చాను కదా! అవైతే తీసుకున్నాననమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ కోసం సేమియా ఉప్మా అయితే రెడీగా చేస్తున్నాను. అయితే ఇది మా డైలీ బ్రేక్‌ఫాస్ట్ అయితే కాదు. కాకపోతే హెల్తీ మనకి రొటీన్‌లోకి షిఫ్ట్ అవ్వటానికైతే టైం అయితే తీసుకుంటాము. ఈ మధ్యన ఏవి పడితే అవి తినేసి ఉంటాం కదా! అందులోనూ సంక్రాంతి కాబట్టి ఇంకా వెరైటీసే తినుంటాం కాబట్టి అంత తొందరగా అయితే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లోకి షిఫ్ట్ అవ్వలేము. 2, 3 డేస్ టైం పడుతుంది. ఈ రోజుకైతే సేమియా ఉప్మా చేసేసాననమాట. నెక్స్ట్ వచ్చేసరికి బట్టలు కూడా మనకి చాలా ఎక్కువ ఉండిపోతాయండి. ఊరెళ్ళొచ్చాము అంటే. అవి కూడా మిషన్‌లో వేయడానికి ఒక 3, 4 సార్లైనా వేయాల్సొస్తది. నేనైతే ఒకే రోజు అన్నీ వేసానండి. అలాగా ఈరోజు కొన్ని, రేపు కొన్ని అలా 3, 4 డేస్ అయితే బ్యాచెస్ లాగా వేసుకుంటాను. మధ్యలో ఒక రోజైతే హ్యాండ్‌తో వాష్ చేయాల్సినవి కూడా ఉంటాయండి. 1, 2 రోజులు అవి కూడా ఉంటాయి. ఎందుకంటే కలర్ అవి షేడ్ అయిపోయినవి ఉంటాయి కదా! మాక్సిమం లేడీస్ డ్రెస్సులన్నీ కలర్ షేడ్ అయ్యేవి ఉంటాయి. లైనింగ్ అది ఉంటుంది కదా! అందుకు మనకి ఉతకాల్సొస్తుంది. లంచ్‌లోకైతే నిన్నటి సాంబారయితే ఉంది. నిన్న మధ్యాహ్నం మా హస్బెండ్ సాంబారయితే తెచ్చారు అదుంది. ఇప్పుడైతే నేను పన్నీర్ కూర వండేసి అన్నం పెట్టేసాననమాట. ఈ రోజుకి లంచ్ అయితే ఇలా కానించేసాము. సో, నా వాషింగ్ మిషన్‌లో వేసిన బట్టలైతే తీగ మీద వేసేసాను. ఇప్పుడు ఈ వింటర్‌లో నేనేం చేస్తానంటే ఫస్ట్ 35లో పెడతాను వాషింగ్ మిషన్. అంటే అది రెగ్యులర్ వాష్ కోసం అదే తక్కువగా ఉంటుందనమాట వాషింగ్‌లో.
మా వాషింగ్ మిషన్‌కి సామ్‌సంగ్ అనమాట ఫ్రంట్ లోడ్‌ది. సో, అది వేసేసి నెక్స్ట్ 20లో స్పిన్‌లో పెట్టేస్తాను. అంటే బాగా మనకి ఎండబెట్టేస్తుందనమాట. బాగా డ్రై అయిపోతాయి. సో, ఇందుకే మళ్ళీ స్పిన్‌లో పెట్టేస్తే ఇప్పుడు వింటర్ కదా! బాల్కనీలోకి కొద్ది టైం మాత్రమే ఎండొస్తది. అందుకు వేసవిలో అయితే ఎలా లేదన్నా ఆ వేడికే ఎండిపోతాయి. అందుకు స్పిన్‌లో పెట్టేస్తే ఇంకా బాగా ఆరిపోతాయి. ఆరడం గురించి ప్రాబ్లమ్ ఏముండదని ఇలా పెడతాననమాట వింటర్ టైంలో. నెక్స్ట్ ఈ ఆప్షన్ అయితే బాగా యూజ్ అవుతుంది వాషింగ్ మిషన్‌లోది. నెక్స్ట్ వచ్చేసరికి సింక్‌లో సామాన్లన్నీ తోమేసాను. ఇప్పుడైతే డ్రానెక్స్ పౌడర్ వెయ్యాలండి. ఊరెళ్ళే ముందే సింక్‌లో వాటర్ కొద్దిగా స్లోగా వెళ్తుంది. ఇప్పుడు గూడా ఇంక వెయ్యకపోతే మరీ కొద్దిగా పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుందని డ్రానెక్స్ పౌడర్ అయితే వేసేసి అరగంట ఉంచేస్తే ఎలాగో సామాన్లన్నీ తోమేసాను కాబట్టి ఇప్పుడే ఇంక పనుండదు. అరగంట తర్వాత ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకి సింక్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయండి. సో, ఇది నాకు బాగా యూజ్ అవుతుంది. రెంట్ హౌస్‌లో ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇదనమాట మనం ఊరు నుంచి వచ్చాక మరీ ఎక్కువ పనిని స్టార్ట్ చేయకూడదు. అలా అని పూర్తిగా పని చేయకుండా ఉండకూడదు. చిన్న చిన్న పనులు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ రోజుకి మనం బాగా యాక్టివ్ అవుతామని నేను ఈ వీడియో ద్వారా తెలుసుకున్నానండి. మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేశాననమాట. మన వీడియోనైతే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.